వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా. న్యాయం జరగలేదని మృతుని బంధువుల ఆరోపణ. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు. ఎవరైనా అడ్డొస్తే తుపాకీతో కాల్చడానికి వెనకాడని దుండగులు. కృష్ణా జిల్లా మినీ మానాడుకు భారీ ఏర్పాట్లు. గన్నవరం పసుపుమయం చేస్తామన్న టీడీపీ నేతలు. జూబ్లీహిల్స్ క్రికెట్ టోర్నమెంట్ కు 4.5 ఎకరాల సిద్ధం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 12 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ నల్గొండ జిల్లా గోరిగుంట తాండాకు చెందిన రామావత్ విజయ్ ఈ రోజు మృతి చెందాడు. అయితే తమకు సరి అయిన న్యాయం జరగలేదని మృతుని బంధువులు ఆరోపిస్తూ మృతదేహంతో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా బీఎస్పీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. చివరకు పోలీసులు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను మైలార్దేవుపల్లి పోలీసులు పట్టుకున్నారు. 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి కంట్రీ మేడ్ వెపన్, కొంత నగదు, 2 తులాల బంగారం, 3 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన నేరస్తులని పోలీసులు వెల్లడించారు. ముఠాలో ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఓ ఇంట్లో దొంగతనం చేయాలంటే దానికి సంబంధించిన పలు పరికరాలను ఈ గ్యాంగ్ సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా బీహార్ నుండి 4 రౌండ్ల తుపాకీ తెచ్చుకొని ఎవరైనా అడ్డొస్తే వారిని కాల్చడానికి స్కెచ్ వేశారు. వందల సంఖ్యలో దుండగులు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం. ఇద్దరు ఒకటే సార్ పక్క సార్ తీసుకో ఇది మెల్లగా రండి సార్. హలో కృషిక్ యా గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఒక మంచి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ గజియాబాద్కు చెందినటువంటి ఒక అతను మరియు నార్త్ ఈస్ట్ ఢిల్లీ
ఒకతను ఇద్దరు అక్యూజ్డ్ మనకు ఈరోజు కస్టడీకి అంటే అరెస్ట్ చేయడం జరిగింది నేను ఈవినింగ్. ఒక మొహమ్మద్ షరీఫ్ అనే ఒకతను, మొహమ్మద్ నసీం అని ఒకతను. ఈ మొహమ్మద్ షరీఫ్ గజియాబాద్ అతను, మొహమ్మద్ నసీం వచ్చేసి నార్త్ ఈస్ట్ ఢిల్లీ. అయితే మనకు ఒక వాసిం అని జుబేర్ అని వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ వాసిం కూడా గజియాబాద్ యూపీ. ఈ జుబేర్ అనేటతను A4 ఎవరైతే ఉన్నారో ఇతని రిలేటివ్ అనమాట. సో వీళ్ళు మనకు మధ్యప్రదేశ్ ఇండోర్ పోలీసు సమాచారం మేరకు మనకు కొంత ఇన్పుట్స్ ఇవ్వడం, వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి వాళ్ళను శాస్త్రీపురంలో ఉంటుర్రని తెలుసుకొని మనము రైడ్ చేయడం జరిగింది. అక్కడ మనకు చూసినట్లయితే వీళ్ళ దగ్గర మనకు ఒక పిస్టల్, మీరు ఈ కంట్రీ మేడ్ పిస్టల్ కానీ సాఫిస్టికేటెడ్ పిస్టల్ విత్ 4 rounds. జనరల్గా కంట్రీ మేడ్ కంటే సాఫిస్టికేటెడ్ చాలా బాగుంది. జనరల్గా కంట్రీ మేడ్ అంటే డిఫరెంట్గా వస్తుంది, కానీ ఇది ఫినిషింగ్ బాగా వచ్చింది. ఈ కంట్రీ మేడ్ పిస్టల్ అలాంగ్ విత్ 4 rounds మనకు 4.5 lakh క్యాష్, ఇన్స్ట్రుమెంట్స్ ఇక ఒక HB బై డే కానీ నైట్ కానీ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ ఉంటాయన్నమాట. లాక్ బ్రేక్ చేయడానికి స్క్రూ డ్రైవర్స్ అనుకోండి, కటింగ్ ప్లేయర్స్ అనుకోండి, కటర్స్ అనుకోండి, జాలీలు కట్ చేయాలంటే కూడా దానికి సంబంధించినటువంటి టోటల్ ఎక్విప్మెంట్ని కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని అఫెన్సులు చేయడానికి కారులో బయలుదేరుతారు. మీరు అక్కడ నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తూ ఉంది. ఏ స్టేట్కి పోతే ఆ నెంబర్ ప్లేట్ తగిలించుకుంటూ ఉంటారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను SPR హిల్స్లోని నిర్వహించినట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 డివిజన్ల నుంచి పాల్గొనే జట్లకు డివిజన్ స్థాయిలో ప్రథమ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారితో రన్నరప్గా నిలిచిన వారితో 14 జట్లను ఎంపిక చేసి ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తుది పోటీలకు దాదాపు 4.5 ఎకరాల క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అగనా మేమందరం కూడా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి మా 6 ఉన్నాం కార్పొరేటర్లు, 6 కార్పొరేటర్లు మరి అందరం కూడా కలిసి 7 డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు. అందరం కూడా కలిసిమెలిసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. బ్రహ్మాండంగా అందరూ కూడా ఉత్సాహంగా ఎంతోమంది రావటం జరిగింది. నేను రాత్రి 12:30 పెళ్ళికి పోతే కూడా అందరూ మా టీం అని ఎంటబడుతున్నారు. రాత్రి పెళ్ళికి పోతే బోరబండలో నన్ను రోడ్డు మీద ఆపేశారు. రాత్రి 12 గంటలకు ఆపేసి టీ తాగమన్నారు. రాత్రి 12 గంటలకి అక్కడ అంతా ఉత్సాహంగా ఉన్నారు. మేమందరం కూడా పాల్గొంటాం. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు మాకని చెప్తాం జరిగింది. డెఫినెట్గా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ విధంగానే మళ్ళీ ఈ 31వ తారీఖు మళ్ళీ ఎప్పుడైతే ఈ లాస్ట్ డే మొత్తం మాకు ఎన్ని ఫామ్స్ వస్తాయి ఎన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. 31 లాస్ట్ డేటు. ఫస్ట్కో సెకండ్కో మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం మీకు మళ్ళీ ఎప్పటికప్పుడు డీటెయిల్గా మీకు మీడియా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎన్ని ఫామ్స్ వచ్చినాయి, ఎంతమంది పాల్గొంటున్నారు, టోటల్ లిస్ట్ అంతా కూడా 1-2 తారీఖుల్లో మీకు ఇస్తాం. ఇచ్చి ఫైనల్స్కి దాదాపు 210 మంది వస్తున్నారు. ఈ 210 మందికి షూస్ కానీ టీ షర్ట్లు కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కలర్ ఇచ్చాం. 7 డివిజన్లకి 7 కలర్లు. మణికొండ మున్సిపాలిటీ శివపురి కాలనీ బిగ్ బాస్కెట్ దగ్గరలో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అరే పవన్ ఆ సర్జీ మళ్ళీ అయిపోయింది సర్జీ మీరు మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం జగన్ ఇప్పుడు మైనార్టీ సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మైనార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుబానీ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని మైనార్టీలకు చెందిన దుల్హాన్ పథకాన్ని ఎత్తివేయడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. మడమ తిప్పను అభినవ పూలే బీసీల కోసం ప్రత్యేకించి రాజ్యాంగం రాస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కొన్ని సబ్ టైటిల్ గురించి ఆయన గారు సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగునటువంటి మైనారిటీ వర్గాలకు ఏ విధంగా సమాజానికి తెలియకుండా మోసం చేస్తున్నారనేటటువంటి విషయం నిన్న హైకోర్టులో ఆయన గారి ప్రభుత్వం తరపునటువంటి లాయర్ వెలువడించినటువంటి దుల్హన్ పథకానికి సంబంధించినటువంటి చేతులు ఎత్తేసిన సందర్భాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారి కుటుంబం మొత్తం ఒక్క ఛాన్స్, నా భర్త మాట ఇస్తే మాట తప్పడని చెప్పేసి భారతి గారు, అన్న వదిలేటువంటి బాణం అనే చెల్లి గారు ఒక ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి విజయమ్మ గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు వారు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రకి వెళ్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా ఆర్థిక స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేస్తున్నారో పాలన చాతకాని ముఖ్యమంత్రి యొక్క స్థితిగతుల గురించి చెప్పాలనుకున్నా. ఎందుకంటే ముందు సామాజికంగా కమ్మ వర్గం మీద టార్గెట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈ రిజర్వేషన్ ప్రకారం మైనారిటీలుగా ఉన్నటువంటి 4% మైనారిటీగా వారి తండ్రి గారు 4% మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పిస్తే తండ్రిలాగే పరిపాలన చేస్తానంటే ఆ కళ్ళబొల్లి మాటలను నిజంగా విని 2 చేతులెత్తి ఈ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావాలా, మా బాధలు తీరాలని చెప్పేసి అనుకొని అత్యధికమైనటువంటి ఓటింగ్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వేయటం వల్ల ఆయనకు 150 ఓట్లు 150 సీట్లు రావడం జరిగింది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తనకిష్టం వచ్చినటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి విధానం ఇది. న్యాయవాదులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఏలూరు కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్లో వారు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయవాదులపై దౌర్జన్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు కోరారు. నాగేశ్వరరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తేతలి శశిధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చింతమనేని రమేష్ పెద్ద మొత్తంలో న్యాయవాదులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం ఆలంగూరులో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మినీ మహానాడు సభ వేదిక ప్రాంతంలో ఆ పార్టీ నేతలు నేడు భూమి పూజ చేశారు. మహానాడును విజయవంతం చేసి తెలుగుదేశం సత్తా ఏమిటో చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణించే రోడ్డు మార్గాన్ని పసుపుమయం చేస్తామని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎవరైనా అరెస్టు చేయాలంటే దానికి నిబంధనలు ఉన్నాయని, కానీ పోలీసులు వాటిని పాటించడం లేదన్నారు. ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ విషయాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నారు. అయ్యన్న కేసుల వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టుల వేధింపుల విషయంలో పోలీసుల వైఖరిని టీడీపీ లీగల్ సెల్ కూడా తీవ్రంగా తప్పుబట్టిందని పల్లా వివరించారు. చట్ట ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే దానికి ఒక రూలు, అది చట్టంలోనే ఉన్నది. ఎలా అరెస్ట్ చేయాలి, ముందు ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని పోలీస్ వెబ్సైట్లో అన్ని స్టేట్లకి వెళ్ళే విధంగా పోలీస్ వెబ్సైట్లో పెట్టాలి. అది పెట్టిన తర్వాత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రం అరెస్ట్ చేయడానికి లేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ముందస్తు సమాచారం రిపోర్టు. ఆ రిపోర్టు బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఆ వ్యక్తి నేరం చేశాడంటే అరెస్ట్ చేయొచ్చు. దానికి తగ్గ సాక్షులు విచారించి అరెస్ట్ చేయాలి. ఇక్కడ మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ఒక గొప్ప బీసీ నాయకులు. ఆయన ఎంతో మంచి పేరున్న వ్యక్తి, ఎటువంటి మచ్చలేని వ్యక్తి. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు, డైరెక్ట్గా నోటీస్ పట్టుకుని అర్ధరాత్రి వెళ్ళడం అనేది ఇది పోలీసుల చర్యకి నిదర్శనం, అక్రమ మార్గంలో పోలీసుల చర్యకి నిదర్శనం. ఎందుకంటే ఆ విధంగా చేయడం అనేది అది చట్టరీత్యా నేరం కూడా. ఎందుకంటే సిస్టమ్ ప్రకారం, ఒక చట్టం ప్రకారం పోలీసు వ్యవస్థ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. దాన్ని మరచి ఎవరో చెప్పారు అత్యుత్సాహంతో వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ బాధ్యతను మరిచి ఈ విధంగా చేయటం అది కరెక్ట్ కాదు. దానిపై చట్టరీత్యా మేము లీగల్ సెల్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మా స్టేట్ నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో కనీస వసతులు కరువయ్యాయి. విద్యుత్ మరుగుదొడ్లు శూన్యం. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు కూడా లేని దుస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకుల దృష్టిలోపం ప్రయాణికులకు శాపంగా మారిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్లో ధర్నా చేపట్టారు. 10 రోజుల్లోగా బస్టాండ్లో సమస్యలు పరిష్కరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. పాట పెట్టారా సార్? రోజు బాసర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాసర బస్టాండ్ల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కనీస
మరుగుదొడ్డు సౌకర్యాలు లేవు. రాత్రిపూట ప్రయాణికులు పోవాలంటే విద్యుత్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఈరోజు బాసర పుణ్యక్షేత్రమైన బస్టాండ్లో ఈరోజు ఇంత పరిస్థితి ఉన్నదంటే సిగ్గుచెడుగా భావించాలి. పక్కనే ఉన్న ఆర్టీసీ చైర్మన్ గారు నిజామాబాద్ జిల్లా వ్యక్తి, ఆర్టీసీ బాజిరెడ్డి గోవర్ధన్ పక్క జిల్లాలనే ఉండి కూడా ఈరోజు పుణ్యక్షేత్రం నుండి బాసర బస్టాండ్ సమస్యలు పరిష్కరించకపోవడం అంటే సిగ్గుచెడుగా భావిస్తున్నాము. ఈరోజు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు ఈరోజు విచ్చలవిడిగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఈరోజు బైన్సా వెళ్ళాలన్నా 100 రూపాయలు 200 అవుతుంది, నిజామాబాద్ వెళ్ళాలన్నా 500 రూపాయలు బస్ ఛార్జీ పెంచారు. కానీ ఆ బస్ ఛార్జీకు తగ్గట్టుగా బాసర బస్ స్టాండ్లో కనీస వసతులు కల్పించడం సిగ్గుచెట్టుగా భావిస్తున్నాం. ఈరోజు బాసర దేవస్థానం నుండి కానీ, బాసర గ్రామం నుండి కానీ, ట్యూబ్లైట్ నుంచి కానీ ఆర్టీసీకి లక్షల ఆదాయం వస్తుంది. ఆ లక్షల ఆదాయంలో కూడా కనీసం నువ్వు 50,000 రూపాయలు కూడా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్యల కోసం నువ్వు నిధులు కేటాయించలేక సిగ్గుచెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారు చైర్మన్ గారు కానీ సమస్యలు పరిష్కరించకపోతే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అందరము బస్టాండ్ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమాలు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, రోహిణి రెడ్డి ములాఖత్ అయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి కోసం న్యాయవాదులను కూడా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భద్రత, యువత భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు. రాకేష్ మరణంపై మొసలి కన్నీరు కార్చిన టీఆర్ఎస్ ఆర్మీ అభ్యర్థులపై ఎందుకు కేసులు పెట్టిందని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 26న అగ్నిపథ్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని వెల్లడించారు. అలా పక్కన పర్మిషన్ ఇస్తలేరు. అవును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా, న్యాయం జరగలేదని మృతుని బంధువుల ఆరోపణ. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు, ఎవరైనా అడ్డొస్తే తుపాకీతో కాల్చడానికి వెనకాడని దుండగులు. కృష్ణా జిల్లా మినీ మానాడుకు భారీ ఏర్పాట్లు, గన్నవరం పసుపుమయం చేస్తామన్న టీడీపీ నేతలు. జూబ్లీహిల్స్ క్రికెట్ టోర్నమెంట్కు 4.5 ఎకరాల సిద్ధం, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం.